ఇప్పుడు మనం మాట్లాడుతున్న నేపథ్యంలో ఇవి స్పెసిఫిక్గా ఇలాంటి ఎమ్మెల్సీ ఎన్నికలకు వచ్చినప్పటికీ ఓట్లను చాలా క్లియర్, ఏ పార్టీ గుర్తు మీద ఎవరు గెలిచారు, ఈరోజు లెక్క ప్రకారం ఎంతమంది ఆ పార్టీలో ఉన్నారు అన్నదాన్ని లెక్క తెలిసిపోతుంది. కానీ 380 మంది ఓట్లు, అంటే 380 ఓట్లు ఎక్స్ట్రా ఉన్న సందర్భంలో యూజువల్గా వన్ సైడెడ్గా అంటే మనం దాన్ని యూజువల్లీ యునానిమస్గా వదిలేస్తారు. కానీ బట్ ఈసారి పోటీ పెట్టడం ద్వారా ఈ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం కానివ్వండి, లేకపోతే గ్రౌండ్ లెవెల్లో ఉన్న ఇష్యూస్ అన్నింటినీ వాళ్ళకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం కానీ వాళ్ళ కూటమి చేస్తుంది అనేది ఒక ఆరోపణ వినిపిస్తుంది. ఇలాంటి రాజకీయాల్ని ఎంటర్టైన్ చేయడము లేకపోతే ఎంకరేజ్ చేయడం కరెక్ట్ అని అంటారా? ప్యానెల్లో సభ్యులందరికీ, అట్లాగే బీఆర్కే చిదంబరం గారికి, బీఆర్కే మీరు యాంకర్ చిదంబరం గారికి, అట్లాగే బీఆర్కే వీక్షకులకి అందరికీ కూడా నమస్కారాలు. యాక్చువల్గా మనం మాట్లాడుకుంటే కనుక ఇవాళ రాజకీయాల్లో విలువలు అనేది ఎక్కడ, నైతిక విలువలు అనేది లేవండి. ఈ పార్టీలో నుండి ఆ పార్టీ అది ఎప్పుడు ఏ పార్టీలో ఉంటున్నారో చెప్పలేని పరిస్థితుల్లో మనం ఈ రాజకీయాలు నడుస్తున్నాయి. గత 2-3 దశాబ్దాల నుంచి ఈ పరిస్థితి చూస్తున్నాం. అధికారంలో ఏ పార్టీ ఉంటుందో ఆ పార్టీలోకి అన్ని స్థాయిల్లో నాయకులు, ప్రజాప్రతినిధులు కానివ్వండి, ఎలక్ట్ అయిన వాళ్ళు కానివ్వండి, ఎలక్ట్ కాని వాళ్ళు కానివ్వండి, జంప్ అవడం అన్నది పరిపాటిగా మారిపోయిన పరిస్థితి చూస్తున్నాము. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇవాళ కూటమి వాళ్ళు పోటీలో నిలబెడతాం అనైతికం అనేది మనం మాట్లాడుకోవటం కూడా అది అంత సమంజసమే కాదేమో అని అనిపిస్తా ఉంది. ఎందుకంటే వాళ్ళ రాజకీయాలు ప్రజలు అలవాటైపోయారు ఇటువంటి పరిస్థితికి. అట్లాగే రాజకీయ నాయకులు, రాజకీయ వర్గాల్లో కూడా ఇది ఒక పెద్ద తప్పు కానీ నైతికంగా బయటకి ఇది ఒక నైతికంగా మనం తప్పు చేస్తున్నాం అనే ఫీలింగ్ కానీ ఎవరికి లేని పరిస్థితి ఉందండి. కాబట్టి మరి ఈ నేపథ్యంలో ఏంటంటే పోటీ పెట్టడం అనేది ఏంటంటే జనరల్ గా ఏంటంటే రాజకీయాల్లో ఎవరు యొక్క బలాన్ని వాళ్ళు చూపించుకోవడానికి, పెంచుకోవడానికి, ప్రాబల్యాన్ని పెంచుకోవడానికి, అట్లాగే ప్రతిపక్ష వాళ్ళకి అవకాశం లేకుండా ప్రతిపక్ష పార్టీని ఎదగనీయకుండా చేసే ప్రయత్నం కూడా చేయడం అనేది ఇవాళ చూస్తున్నాం. కాబట్టి ఏంటంటే నా ఉద్దేశం ప్రకారంగా ఇవాళ ఈ పరిస్థితిని మనం తప్పుపట్ట పరిస్థితి అవసరం లేదండి. ఎందుకంటే ప్రజలు అలవాటు పడ్డారు ఈ పరిస్థితికి, రాజకీయ వర్గాలు కూడా ఇదే పరిస్థితుల్లో ప్రయాణం చేస్తున్నాయి. కాబట్టి దాన్ని మనం ఆ కోణంలో చూడలేమనేది నా ఉద్దేశం. ఎస్. అయితే అన్నపరెడ్డి విజయ్ కుమార్ గారు, ఇక్కడ వచ్చే ప్రశ్నలు ఏంటంటే ఇప్పుడు 2 విషయాలు ఇక్కడ. ఒకటి, మొదటిది ఏంటంటే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన ఏదైతే రిజల్ట్స్ ఉన్నాయో దాన్ని బట్టి చూస్తే 40% ఓట్లు మీకు వచ్చాయని చెప్పారు. కానీ బట్ సీట్ల నెంబర్లో చూసుకునేటప్పటికి ఆ వేరియేషన్ చాలా పెద్దగా అయిపోయింది. మరొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే గతంలో మీరు బుల్డోజ్ చేసి, అంటే ఏవైతే ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నాయకులని ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు కనీసము నామినేషన్ కూడా వేయకుండా ఆ రోజు మీరు వాళ్ళని నొక్కిపట్టి మరీ ఆ రోజు తీసుకున్నారు. కాబట్టి అది నైతికంగా గెలిచినట్టు కాదు, కేవలం అదంతా బుల్డోజ్ చేసినట్టు అన్నట్టు. కాబట్టి వాళ్ళు బయటకు వచ్చి నిజాయితీగా ఇవాళ ఓట్లు వేయడం అన్నదానికి ఒకటైతే, రెండోది మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళకి ఉన్న హక్కులు కానివ్వండి, వాళ్ళకున్న అధికారాలు కానివ్వండి, వాటన్నింటినీ బుల్డోజ్ చేసేసి అదంతా మొత్తం రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లోనే పెట్టుకొని స్థానిక సంస్థలు నిర్వీర్యం చేశారు. కాబట్టి దానికి సమాధానం చెప్పే అవకాశం వచ్చింది. కాబట్టి తద్వారా ఇవాళ ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో దాన్ని ఓటు ద్వారా చూపిస్తారు అనేది కూటమి ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని వస్తుంది. సో దాన్ని ఎలా చూడాలంటారు, మీరు ఏమంటారు దానికి సంబంధించి?